హాయ్ అండి, గుంటూరు నల్లపాడు ఏరియాలో ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చింది. దాని గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాము. ఇది వచ్చేసి టోటల్ 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. విడ్త్ వచ్చేసి 37.8, లెంత్ 47.10. మంచి కొలతలండి. కొలతలు వచ్చేసి ఈ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. దీనికి దగ్గరలో ఆల్రెడీ హౌజెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి వాటర్ ప్లాంట్ అండి. ఇక్కడ ఈ స్థలానికి దగ్గరలో స్కూల్ కూడా ఒకటి ఉందండి. అది బాసరా స్కూల్. జస్ట్ 50 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు ఈ స్థలానికి మనం టోటల్ డిస్టెన్సెస్ చూద్దాము. గుంటూరు బస్ స్టాండ్ నుంచి ల్యాండ్కి ఎంత దూరం ఉంటుందనేది ఒకసారి చెక్ చేద్దాము. ఇది వచ్చేసి బస్ స్టాండ్ నుంచి ల్యాండ్కి వెళ్ళే రూట్ మ్యాప్ అండి. టోటల్ 9.6 కిలోమీటర్స్ వస్తుంది. అదేవిధంగా మనకి రైల్వే స్టేషన్ నుంచి చూసినట్టయితే 7 కిలోమీటర్స్ వస్తుంది ల్యాండ్కి. సో ఇది టోటల్గా రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి చాలా అందుబాటులో ఉంది. అదేవిధంగా నల్లపాడు నుంచి అయితే 1.7 కిలోమీటర్స్ వస్తుంది. నల్లపాడు సెంటర్ అనేది బాగా డెవలప్ అయిందండి. ఇక్కడ గజం వచ్చేసి 30,000 to 40,000 ఉందండి. ఆ ఏరియా నుంచి మన ల్యాండ్ వచ్చేసి జస్ట్ 1.7 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు మనం గుంటూరు హైదరాబాద్ హైవే నుంచి ల్యాండ్కి ఎంత డిస్టెన్స్ వస్తుంది అనేది ఒకసారి చెక్ చేద్దాము. ఇది వచ్చేసి టోటల్ 500 మీటర్స్ వస్తుంది. అంటే 0.5 కిలోమీటర్స్లో మనం ల్యాండ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు హైవే నుంచి. సో ఇది చాలా దగ్గరగా ఉందండి హైవే నుంచి అయితే. ఇప్పుడు మనం నల్లపాడు సెంటర్ నుంచి ఆ ల్యాండ్కి వెళ్ళే రూట్ ఒకసారి చెక్ చేద్దాం. ఈ ఏరియా వచ్చేసి నల్లపాడు అండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక 1.5 కిలోమీటర్ వెళ్తే మనకి ఆ ల్యాండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియాలో మెయిన్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి గజం 50,000 నుంచి 60,000 దాకా ఉందండి. ఏ రోడ్లో కొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో కేంద్రీయ విద్యాలయం వస్తుంది. అదేవిధంగా దాని పక్కన వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తే లయోలా పబ్లిక్ స్కూల్ వస్తుందండి. మంచి ఫేమస్ స్కూల్ అది. ఇది వచ్చేసి వెంగళాయపాలెం సెంటర్. ఇక్కడి నుంచి మనం యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్కి తిరగాలి. ఇలా ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మన ప్రపోజ్డ్ ల్యాండ్ దగ్గరికి వెళ్తామండి. ఇక్కడ అన్ని బిల్డింగ్స్ అన్నీ కూడా పక్కా బిల్డింగ్స్ ఉన్నాయి. చాలా వరకు ఈ ఏరియాలో ఎంప్లాయీస్ ఉంటారండి. దీని పేరు సైనిక్పూర్ కాలనీ అంటారు. ఎక్కువగా ఆర్మీ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్ ప్లస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారండి. ఇక్కడ ఇప్పుడిప్పుడే చాలా ఇల్లు పడుతున్నాయండి. సో ఈ ప్లాట్ తీసుకోవడం అనేది నాకు తెలిసి చాలా మంచి ఆప్షన్ అండి. ఎందుకంటే మనకి మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. ఇప్పుడు హైదరాబాద్ హైవే నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చామంతే. ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ల్యాండ్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇదే ల్యాండ్. ఇది వచ్చేసి మొత్తం 200 గజాల ల్యాండ్. ఈ ప్లాట్ అనేది